అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే సొంత వారి చేత మోసగింపబడ్డారో, అవమానించబడ్డారో, అదే స్థలంలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. వెనుకడుగు మాత్రం వేయొద్దు. ఈ నెలలో దేవుడు ఉన్నతమైన కార్యాలు ప్రభు మనందరి జీవితంలో జరిగించుదురుగాక. ఆమేన్. అలాగే ఈరోజు ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకుంటున్నాను. చాలామంది ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఒక పదాన్ని వాడుతున్నారు. అదేంటి తెలుసా? అందరూ మమ్మల్ని వదిలేశారన్నా, అందరూ మమ్మల్ని వదిలేశారయ్యా, యేసయ్య కూడా మమ్మల్ని వదిలేశారేమో, యేసయ్య మా ప్రార్థనలు వినట్లేదేమో, అందరూ మమ్మల్ని మర్చిపోయారు, మేము చేసిన మేలు మర్చిపోయారు, మేము వారికి పెట్టింది మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు, చివరాఖరికి ప్రభు కూడా మమ్మల్ని మర్చిపోయాడేమో అంటున్నారు. కానీ వాస్తవానికి మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. నిజమే, నువ్వు చేసిన సహాయం గొప్పదే, నువ్వు మనుషుల్ని బాగా ప్రేమించావు, కానీ అవసరం తీరిపోయాక వదిలేసి నిన్ను మర్చిపోయారు. ఇప్పుడు ఆ బాధలో లేకపోతే ఆ కష్టాల్లో మనం ఉన్నప్పుడు ప్రభు కూడా మనల్ని మర్చిపోయాడు అనుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవానికి ప్రభు ఎప్పుడూ మర్చిపోరు. అందుకే మనం ఇలా అంటామనే ప్రభు లేఖనాలు స్పష్టంగా సెలవిచ్చాయి. యెషయా గ్రంథము 49 అధ్యాయము 14 మాట చదివితే, అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారి అయినా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను. అసలు ఎంత అద్భుతమైన ప్రేమ అంటే, స్త్రీ తన గర్భమును పుట్టిన పిల్లని, అంటే నవమాసాలు మోసిన తల్లైనా మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మర్చిపోనని ప్రభు ఎంత చక్కటి మాట అంటున్నారు. కాకపోతే ఆయన మర్చిపోయాడని మనం అనుకుంటున్నాం. దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడయ్యా. ఆయన మర్చిపోయి ఉంటే ఈ పాటికి మనం ఇలా ఉందమంటారా? ఆయన విడిచిపెట్టి ఉంటే ఇంకా ఊపిరి తీసుకొని మనం ఉంటామంటారా? ప్రభు మనల్ని విడిచిపెట్టలేదయ్యా. కాకపోతే మనం అట్లా అనుకుంటున్నాం అంతే. వాస్తవానికి మీకు మాట చెప్పనా, అన్ని ద్వారాలు మూయబడినప్పుడే అసలైన ద్వారమైన దేవుని ద్వారం తెరబడుతుంది. మనుషులందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడే ఆ బలిష్టమైన హస్తాలు మనల్ని పట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఈరోజు నేను అంటాను, మనుషులు మర్చిపోయినంత మాత్రాన నీ బ్రతికేమైపోదయ్యా. కుటుంబం నిన్ను విడిచిపెట్టినంత మాత్రం నీ జీవితం ఏమి సర్వనాశనం అయిపోదయ్యా. ఆయన నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. అందుకే సూసైడ్ చేసుకోవాలని, లేకపోతే రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోవాలని హృదయంలో మనల్ని మనం గాయపరుచుకుంటూ ఎన్నో పరిస్థితుల మధ్యన మనం ఉన్నా ప్రతిరోజు దేవుడు వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నాడు. దాని అర్థమేంటి తెలుసా? ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు నశించిపోవడం నా ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు కన్నీరు కారుస్తున్నావు అన్న సంగతి నా ప్రభుకి తెలుసు. ఏం చేస్తాడో తెలుసా? ఆయన నీ పక్కన ఉన్నాడయ్యా. ఎవరి హృదయం అయితే విరిగిపోయి నలిగిపోయి ఉందో వారికి ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎందుకంటే వారిని మర్చిపోయే దేవుడు కాదు, వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ భుజం తడుతున్నాడు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. నిలబడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన. అందరూ నిన్ను మర్చిపోయిన ఏమవదయ్యా, నేనున్నాను కదా. ప్రపంచం నిన్ను మర్చిపోయినా నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టి అందరూ నిన్ను గుర్తెరిగేలాగా నేను చేస్తానంటున్నాడు ఆయన. ధైర్యం తెచ్చుకొని నిలబడండి అయ్యా. ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు, ప్రభు నిన్ను మర్చిపోలేదు. ఈరోజు నేను సజీవంగా ఉండగల కారణం తెలుసా? దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు కాబట్టి. ఈరోజు నీ జీవితంలో కూడా నా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, కన్నీరు విడవద్దు. గాడ్ బ్లెస్ యూ.